ఈ యొక్క జీఎస్టీ 2.0 వచ్చిన తర్వాత కార్ ప్రైస్ అయితే చాలా మటుకు డ్రాప్ అయినాయి. అవి ఒకవేళ చెక్ చేసుకోవాలంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ టాటాలో మన పంచ్ అయితే ఉంది. ఆ పంచ్ క్రియేటివ్ ప్లస్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రైస్ ఇంతుండే. ఇప్పుడు చూస్తేనైతే ఇంతుంది. అంటే మనం ఈ యొక్క వెహికల్ మీద పంచ్ మీద ఎంత సేవ్ చేసినాం ఈ జీఎస్టీ కట్ వల్ల అని చూస్తేనైతే ₹82,800 అయితే మనము ఈ యొక్క కార్ మీద సేవ్ చేయడం జరిగింది. అలా కాకుండా ఇంకొక కార్ కన్సిడర్ చేస్తే మారుతి సుజుకిలో వ్యాగన్ ఆర్ ఉంది. అది కూడా ఎల్ఎక్స్ఐ మోడల్. ఆ ఒక్కొక్క వెహికల్ ప్రైస్ 5.79 lakhs నుంచి 4.99 lakh అయితే తగ్గడం జరిగింది. అంటే బేసిక్‌గా మనం దీని మీద ₹80,000 అయితే సేవ్ చేయడం అయితే జరిగింది జీఎస్టీ కట్స్ వల్ల. అది కూడా హ్యుండై వర్నా 1.5 లీటర్ ఎస్ఎక్స్ టర్బో దాని యొక్క ప్రైస్ ఎంత వరకు తగ్గిందంటే 15.04 ఉండే వెహికల్ 14.52 lakhs అయితే పడడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఎంత సేవ్ చేసినాం? ₹51,867 అయితే ఇక్కడైతే సేవ్ చేయడం జరిగింది. జస్ట్ బికాస్ ఆఫ్ జీఎస్టీ కట్స్. మరి ఇట్లా ప్రైజులు తగ్గుతున్నాయి అన్నప్పుడే కదా పర్ఫెక్ట్ టైం మనకి కారు కొనాలి అంటే. సరే కారు కొనేటప్పుడు మాత్రం ఒక పెద్ద ఇంపార్టెంట్ డెసిషన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటి అంటే ఒక ప్రాపర్ అండ్ రైట్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. మరి కారు కొన్నాక దానికి కానీ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకుందాం. అయినప్పుడు మనకి కార్లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు బంపర్ టు బంపర్ లేకపోతే ఫుల్ కవర్ తీసుకుంటాం. తీసుకున్నా కూడా డ్యామేజ్ అయ్యి మనం కానీ వర్క్షాప్ పోతాం. పోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మన పాకెట్లోకి వెళ్ళైతే పైసలు తీసి కట్టాల్సిందే బంపర్ టు బంపర్ అండ్ ఫుల్ కవర్ ఉన్నా కూడా. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరెవరైతే వర్క్షాప్లు కార్లు తీసుకొని పోయారో ఆబ్వియస్లీ అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మన ఒక కారు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే ₹1,00,000 బిల్ వేసారు. బిల్ వేసినాక కూడా మన యొక్క కార్ ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ₹60,000 మాత్రమే ఇచ్చింది. ఏది మన దగ్గర ఫుల్ కవర్ ఉన్నా కూడా. మరి ఎందుకు వీళ్ళు ఇట్లా తక్కువ ప్రైసులు ఇస్తారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫుల్ కవర్ అంటే 1 lakh అయితే 1 lakh రావాలి కదా, 60,000 ఎందుకు వస్తున్నాయి? ఇట్లా ఎన్నో కన్ఫ్యూజన్స్ మనకు ఉంటూనే ఉంటాయి. కాబట్టి అసలు మనం కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఏమేమి చూసుకోవాలి అండ్ మ్యాక్సిమం కవరేజ్ కార్ ఇన్సూరెన్స్లో కావాలి అంటే అసలు మనం ఏం చూసుకోవాలి? కార్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు 30,000 అయితే మనం సేవ్ చేయగలుగుతాం. ఎస్, నిజంగానే సేవ్ చేయొచ్చు. ప్రస్తుతం నేను ఈ యొక్క వీడియోలో ఎట్లా సేవ్ చేయొచ్చు, అసలు మొత్తం కవర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ అయితే ప్రస్తుతం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ చాలా రేర్గా వదులుతుంటాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా సేవ్ చేసుకొని ఇంకా నీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసే. సో ఇప్పుడు మనం ఈ యొక్క యాక్చువల్ పర్పస్ఫుల్ వీడియో లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఈ కారు కొనే యొక్క ఏదైతే ఊపులో ఉంటామో ఆ ఊపులో మనం బేసిక్గా ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ మన యొక్క డీలర్ నుంచే తీసుకోవడం జరుగుతుంది. బేసిక్గా ఎక్కడ రూల్ లేదు నువ్వు డీలర్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవాలని. నువ్వు ఈ యొక్క ఇన్సూరెన్స్ని ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. అండ్ ఈ యొక్క ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఏంటి రీజన్ అంటే మన డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెట్టడం జరిగింది. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా ఆ ఒక లింక్ ఉంటుంది. బేసిక్గా నువ్వు కానీ దాని మీద ప్రెస్ చేసి నీ యొక్క వెహికల్ డీటెయిల్స్ ఇస్తే నీకు దగ్గర దగ్గర 21 డిఫరెంట్ కంపెనీస్ నుంచి వాళ్ళ ఇన్సూరెన్స్ ఆఫర్స్ అయితే నీకు కనబడతాయి. ఇక్కడ ఏంటి ప్లస్ పాయింట్ అని చూస్తేనైతే బేసిక్గా నువ్వు డీలర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే ఇన్సూరెన్స్ ఒక ప్రైస్ కొంటావో ఈ ఆన్లైన్లో ఏదైతే కొంటావో నీకు దగ్గర దగ్గర 1.5 నుంచి 2 times చీపర్గా అయితే మనకి ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్లో అయితే మనకి ఇన్సూరెన్స్ ఈజీగా దొరికేస్తుంది. స్క్రీన్ మీద మనము ఒక క్యూఆర్ కోడ్ కూడా వేస్తాము. దాన్ని కూడా నువ్వు కెమెరాతో స్కాన్ చేసుకొని ఈ యొక్క ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ నువ్వు ఎంటర్ అయిపోవచ్చు. నువ్వు అయితే దగ్గర దగ్గర 30,000 సేవ్ చేయొచ్చు. ఎక్కడ డీలర్షిప్లో కొనకుండా ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్లో కొంటేనైతే సింపుల్గా నీ యొక్క వెహికల్ డీటెయిల్స్ ఇచ్చేసిన ఒక దాని యొక్క ప్రొసీజర్ అంతా నీకు ముందు తీసుకుపోతానే ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఒక కార్ని కన్సిడర్ చేద్దాం. మారుతి సుజుకిలో అర్టిగా ZXi CNG మోడల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాని యొక్క ఇన్సూరెన్స్ కాస్ట్ మనకి 39,000 అయితే పడుతుంది. అదే కార్కి నువ్వు కానీ ఆన్లైన్కి వెళ్ళిపోయేలా చూస్తేనైతే ₹23,147 వస్తుంది. అంటే మనం ఎంత సేవ్ చేస్తున్నాం? 16,000 సేవ్ చేస్తున్నాం సేమ్ కార్కి సేమ్ ఇన్సూరెన్స్ కొంటున్నప్పుడు. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూడాల్సింది ఏంటంటే సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ నీ యొక్క కార్కి ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఆఫ్లైన్లో కొనడం వల్ల మనకి ఎక్కువ అవుతుంది. అండ్ ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్లో కొనడం వల్ల మనకు మనీ సేవ్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ఎందుకు తక్కువ దొరికే ప్లేస్లో ఎందుకు మనం ఇన్సూరెన్స్ కొనొద్దు అనేది. అంటే డీలర్ దగ్గర కొనడం వల్ల మనకి మనీ కొంచెం లాస్ అవుతున్నాయి. ఆన్లైన్లో కొంటే మనీ సేవ్ అవుతున్నాయి. సో ఇట్స్ బెటర్ టు బై ఇన్సూరెన్స్ ఎక్కడైతే తక్కువకి దొరుకుతుందో. ఒకవేళ దగ్గర ఆల్రెడీ ఒక ఓల్డ్ కార్ ఉంది, దానికి కూడా నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఈ యొక్క ఆన్లైన్ వెబ్సైట్లో ఏంటంటే మనకి దగ్గర దగ్గర 91% నువ్వు సేవ్ చేసుకోవచ్చు. లేదంటే ₹8,000 వరకు అయితే సేవ్ చేయొచ్చు. అండ్ ఈ యొక్క ఇన్సూరెన్స్లో కొనడం వల్ల నీకు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఈ యొక్క క్లెయిమ్ అసిస్టెన్స్ మనకి నార్మల్ డేసే కాదు, ఈవెన్ పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క అసిస్టెన్స్ని మనం ఈజీగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఇన్సూరెన్స్ వల్ల క్యాష్లెస్ ఫ్రమ్ ఎనీవేర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఒకవేళ నీ యొక్క కార్ని
ఎనీ జిఎస్టీ రిజిస్టర్డ్ గరాజ్ కానీ తీసుకెళ్ళిపోతే నీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ని అయితే క్యాష్లెస్గా అయితే ఈజీగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ నీ యొక్క క్లెయిమ్ని కానీ వీళ్ళు రాంగ్గా రిజెక్ట్ చేస్తేనైతే నీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకి ప్రాపర్గా కంప్లైంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ కూడా తీసుకోవడం అవసరం లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కార్ ఇచ్చినావు, ఇన్సూరెన్స్ వాళ్ళకి అప్లై చేసినావు, వాళ్ళు కరెక్ట్గా చూడకను ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నా నీ యొక్క క్లెయిమ్ని 70,000 పక్కకు తోసేసినప్పుడు నీకు ఈ యొక్క వెబ్సైట్లో వెళ్ళి ప్రాపర్గా కంప్లైంట్స్ రేజ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఫీజిబిలిటీ ఉంది. సో మనకి మళ్ళీ మన ఇన్సూరెన్స్ని అప్లై చేసుకునే ఒక సెకండ్ ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మనకి ఆఫ్లైన్లో ఖచ్చితంగా ఉండవు. ఆన్లైన్లో అయితే ఇలాంటి ఆప్షన్స్ అనేవి అవైలబుల్ అయితే ఉన్నాయి. నువ్వు ఒకవేళ ఆన్లైన్కి వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు నీకు బోలెడని కంపెనీలు అయితే డిఫరెంట్ ఫీచర్స్ చూపిస్తూ ఉంటాయి. చూపించినప్పుడు మనకి ఆబ్వియస్లీ ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. అసలు నేను ఎట్లా చూసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డెసిషన్ తీసుకోవాలి అనేది దాని గురించి నేను రావడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఒకవేళ ఇన్సూరెన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే దీనిలో 3 రకాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్, సెకండ్ వచ్చేసి నీకు స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్, థర్డ్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. చాలా మందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈ ఫుల్ కవర్ బంపర్ టు బంపర్ బాగా వింటూ ఉంటాం కదా, బేసిక్గా ఇవి ఎక్కడ దొరుకుతాయని. సో ఇప్పుడు మనం ప్రస్తుతము దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది మన డైలీ లైఫ్లో. మనకి ఇండియాలో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే బేసిక్గా ఒక వెహికల్ ఎవరైనా ఓన్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ లేకుండా కానీ బయట తిరిగినామనుకో తీసుకెళ్ళి అలా జైల్లో వేసేస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటూనే ఉంటాం. అండ్ ఈ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది నీకు అప్లై అవుతుందా అంటే మన వెహికల్కి అప్లై అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. థర్డ్ పార్టీ అంటే ద అదర్ పర్సన్కి అప్లై అవుతుంది. అంటే నువ్వు వెళ్ళి ఇంకోనికి వేసినప్పుడు డ్యామేజ్ చేసినాం మన కార్నో బైక్నో చేసినప్పుడు వాళ్ళు యాజ్ అ కామన్, ఒకవేళ మనం కామన్ పీపుల్ అనుకో మనం పైసలు కట్టలేము. కాబట్టి నీకు కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండి నువ్వు వెళ్ళి వాడి కార్కి డ్యామేజ్ చేస్తే నీకు బదులుగా ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ అయితే ఆ ఒక డ్యామేజెస్కి మొత్తం అంతా కవర్ చేస్తుంది. మరి మన కార్కి వస్తుంది అంటే ఖచ్చితంగా రానే రాదు. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇద్దరు పర్సన్స్ ఒక కార్కి ఇంకో కార్కి వేసి గుద్దుకున్నారు అనుకో, ఇద్దరికి కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే ఇద్దరికి కవరేజ్ రాదు. ఆ ఒక మ్యాటర్ని కోర్టు అయితే తీసుకోబోతుంది. అంటే మన కోర్టులు ఉంటాయి కదా, కోర్టులకైతే వెళ్తుంది. అక్కడ ఎవరైతే గిల్టీ అని కోర్టు ప్రూవ్ చేస్తుందో వాళ్ళు ఆ కంపెన్సేషన్ కట్టాలి. లేదంటే వాళ్ళ దగ్గర ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఈ కంపెనీ, ఆ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే వెళ్ళి ఆ ఒక అమౌంట్ అయితే కట్టడం జరుగుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ ప్రూవెన్ గిల్టీ. నెక్స్ట్ మనం మాట్లాడబోయేది స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ గురించి. ఈ యొక్క ఇన్సూరెన్స్ కేవలం నీ గురించి, అంటే ఇది ఆపోజిట్ ఆఫ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అంటే నీ కార్కి ఏమైనా ఆ ఒక ఇన్సూరెన్స్ నీకు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సరే మరి నేను ఇది ఒక్కటి తీసుకొచ్చా అంటే ఖచ్చితంగా అది లీగలే కాదు. నీ దగ్గర స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఉంటే ఖచ్చితంగా దాంతోపాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉండాల్సిందే. అసలు మనం ఈ యొక్క స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనాలి అని చూస్తేనైతే, నువ్వు ఎప్పుడైతే కొత్త కారు కొంటావో నీకు 5 years అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు కదా, దాంట్లో ఫస్ట్ ఇయర్ మాత్రమే నీకు ఫుల్ కవర్ ఇస్తారు. మిగతా 4 ఏళ్ళు వీళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నీ దగ్గర థర్డ్ పార్టీ ఇన్సూరెన్సే ఉంటుంది. అంటే నీ కార్కి ఏమైనా డ్యామేజ్ అయితే అవతల డబ్బులు పోతాయి కానీ నీకు రావు. కాబట్టి మనము ఈ యొక్క స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ తీసుకుంటేనైతే నీ యొక్క కారుకి కూడా కవర్ అవుతుంది అండ్ థర్డ్ పార్టీ కూడా మా ఇన్సూరెన్స్ మన దగ్గర కూడా ఉంటుంది. సో నీ కార్కి పైసలు వస్తాయి, అవతల వాళ్ళ కార్ కూడా పైసలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫేమస్ అయిన ఒక ఇన్సూరెన్స్ వస్తుంది, దాని పేరే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. దీన్ని మనం రకరకాలుగా పిలుచుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఫస్ట్ పార్టీ కార్ ఇన్సూరెన్స్, ఇంకోటి వచ్చేసి ఫుల్ కవర్. బేసిక్గా ఈ యొక్క ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి పర్సన్ ఎలాంటి ఫీలింగ్లో ఉంటామంటే, మనము మన ఒక కార్కి ఏమైనా గరాజ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తే వాడు మొత్తం కవర్ చేస్తాడు, మనకు అంతా సెట్, మనం ₹1 తీయనవసరం లే అనుకుంటారు. కాకపోతే అదంతా కంప్లీట్లీ రాంగ్. ఎందుకో ఇప్పుడు చెప్తా. సో కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే చాలా సింపుల్గా ఏంటంటే ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లస్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అన్నమాట. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ నువ్వు పొందాలి అంటే నీ యొక్క కారు ఫస్ట్ 15 ఏళ్ళు అయితే ఖచ్చితంగా దాటి ఉండకూడదు ఫుల్ కవర్ కావడానికి. అండ్ ఈ యొక్క డెసిషన్ కూడా ఆ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రమే తీసుకుంటుంది, నీకు అసలు ఎంత ఇవ్వాలనేది. అండ్ ఆల్రెడీ చెప్పా కదా, నీ యొక్క కార్కి ఏదైతే ఈ ఫుల్ కవర్ ఇన్సూరెన్స్ ఉంటుందో దాంతో మనకి 100% పైసలు అయితే రియంబర్స్ కానే కావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నీ యొక్క కార్ ఏజ్ 4 to 5 years అనుకుందాం. అండ్ ఒక చిన్న డ్యామేజ్ జరిగింది, నువ్వేమో వర్క్షాప్ తీసుకుపోయాను. వాళ్ళు ఏమంటారంటే మన యొక్క కార్ది మిర్రర్ ఎగిరిపోయింది, పెయింట్ వాయే,
అంతా గ్లాసులు బాయే. సో, ఫర్ వర్క్‌షాప్‌కి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఇవన్నీ రిప్లేస్ చేయడము, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క పార్ట్స్ ఇవన్నీ ఆల్రెడీ మరి 4-5 ఇయర్స్ ఓల్డ్ గదా! ఎట్లా అంటే నీ కార్ ఆల్రెడీ 4-5 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ఈ సామాన్లు కూడా 4-5 ఇయర్స్ ఓల్డ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏం చేస్తదంటే డెప్రిసియేషన్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తది. దేని మీద అంటే ప్రతి దాని మీద రబ్బర్ మీద, మెటల్ మీద, పెయింట్ మీద, గ్లాస్ మీద ఎవ్రీథింగ్ అన్నిటికి ఒక డెప్రిసియేషన్ వాల్యూ ఉంటుంది. అంటే ఈ యొక్క డెప్రిసియేషన్ పర్సెంటేజ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క మిర్రర్ కాస్ట్ రూ. 1000 ఉంటే రూ. 500 ఇస్తారు. నీ యొక్క డ్యామేజ్ కాస్ట్ 50,000 ఉంటే 30,000 ఇస్తారు. ఎందుకంటే ఈ యొక్క డెప్రిసియేషన్ వాల్యూ ఏదైతే ఉందో దీని యొక్క వాల్యూ డే 1 నుంచి అలా ఇయర్ బై ఇయర్ పడతానే ఉంటుంది. ప్రతి పార్ట్ మన కార్‌లో ఉన్న దానికి పెయింట్ నీ కళ్ళకి కనబడే ప్రతి దానికైతే డెప్రిసియేషన్ వాల్యూ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ పీకుతానే ఉంటుంది. సో, బేసిక్‌గా ఏందంటే నువ్వు ఒకవేళ నీ యొక్క తప్పు వల్ల ఇంకొకళ్ళ కార్ గాని డ్యామేజ్ చేసినా దానికి నువ్వు ఇన్సూరెన్స్ ఇయ్యాలన్నా, వాళ్ళకియ్యాలన్నా వాళ్ళ యొక్క కార్ ఏజ్ దాని యొక్క వాల్యూ బట్టి మాత్రమే ఈ యొక్క డబ్బులు ఈ యొక్క ఇన్సూరెన్స్ వాళ్ళకి అందజేయడం అయితే జరుగుతుంది. నీ కార్‌కి ఫుల్ కవర్ ఉన్నా గూడా ఒకవేళ బిల్లు 1,00,000 అయినా వీళ్ళు అద్దిప్పి దాన్ని మాత్రం 60,000 ఇస్తారు. దాని మించి ఒక్క రూపాయి ఇయ్యరు. ఎందుకంటే ఈ యొక్క ఏజు, దాని యొక్క వాల్యూ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారు. ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో బాకీ అది మాత్రం అవి ఖచ్చితంగా నీ పాకెట్‌లకెళ్ళి నువ్వే తీసేయాలి. లేదు అవతలోడి ఫాల్ట్ ఉంటే వాళ్ళతో మరి నువ్వేమి మతలబులు చేసుకొని ఏదో ఒకటి మాట్లాడుకొని వాళ్ళ దగ్గరికెళ్ళి డబ్బులు తీసుకొని ఆ మిగతా అమౌంట్ అయితే ఖచ్చితంగా మనమే కట్టాల్సిందే. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో నువ్వు పడకూడదు అంటే దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఫుల్ కవర్ తీసుకున్న తర్వాత కూడా అంటే యెస్, దానికొక యాడ్ ఆన్ అయితే ఉంటుంది. దాని పేరే నిల్ డిప్ ఆర్ జీరో డెప్రిసియేషన్ యాడ్ ఆన్. ఇది మన కాంప్రిహెన్సివ్ పాలసీ గాని యాడ్ చేస్తే అప్పుడు దాన్ని బంపర్ టు బంపర్ ప్రొటెక్షన్ అని మనం పిలవచ్చు. కాకపోతే ఈ యొక్క కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్‌కి ఈ యొక్క యాడ్ ఆన్ తీసుకున్నాక బంపర్ టు బంపర్ యాడ్ ఆన్ తీసుకున్నాక మన యొక్క కంపెనీ అయితే మన ఫుల్ కాస్ట్ అయితే కట్టేస్తది. కాకపోతే మరీ ఖుషి అయిపోకు. ఎందుకంటే కొన్ని కండిషన్స్ వల్ల ఇంకొంచెం చిన్న అమౌంట్స్ అయితే మనమైతే కట్టడం అయితే ఖచ్చితంగా జరుగుతది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అయితే మోస్ట్‌లీ ఫుల్ కవరేజ్ అయితే 100% కవరేజ్ అయితే కంపెనీ అయితే ఇచ్చేస్తుంది. అండ్ ఈ యొక్క యాడ్ ఆన్ ఏదైతే బంపర్ టు బంపర్ ఉందో అది తీసుకోవాలంటే మన యొక్క ప్రీమియం పైన 20% నుంచి 30% ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది ఈ యొక్క యాడ్ ఆన్‌కి. అండ్ చాలా మటుకు ఈ ఒక బంపర్ టు బంపర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో కవరేజ్ ఉందో ఇన్సూరెన్స్ ఆ ఒక ఇన్సూరెన్స్ అన్ని కంపెనీస్ ఇయ్యవు. ఒకవేళ నీ కార్ గానీ 5 ఇయర్స్ ఏజ్ గాని దాటేసి ఉంటాయి. డిస్క్రిప్షన్‌లో ఏదైతే లింక్ ఉందో లేకపోతే మన కామెంట్ సెక్షన్‌లో ఏదైతే లింక్ ఉందో ఆ లింక్‌లోకి గాని నువ్వు వెళ్తేనైతే నీకు ఈ యొక్క యాడ్ ఆన్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అయితే నీట్‌గా కనబడతాయి. కొన్ని కంపెనీస్‌తో ఏందంటే కథ ఈ యొక్క బంపర్ టు బంపర్ ఇన్సూరెన్స్ ఓన్లీ ట్వైస్ ఎ ఇయర్ అంటే 2 సార్లు మాత్రమే వాడడం అయితే జరుగుతుంది ఒక ఇయర్‌లో. ఒకవేళ గాని నువ్వు థర్డ్ టైమ్ కూడా క్లెయిమ్ చేస్తే ఈ యొక్క జీరో డిప్రిసియేషన్ ఏదైతే ఉందో అదైతే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతది. నువ్వు ఎన్ని సార్లు అయితే ఇన్సూరెన్స్ ఇట్లా అప్లై చేసుకుంటూ పోతూ ఉంటావో నీ యొక్క ప్రీమియం ప్రైస్ నెక్స్ట్ ఇయర్‌కి అయితే ఖచ్చితంగా జామని పెరుగుతుంది. కింద ఏదైతే నేను లింక్ ఇచ్చినో అక్కడ గాని నువ్వు వెళ్తేనైతే ఏవైతే ఈ పాలసీస్ ఉన్నాయో దాంట్లో నీకు అన్‌లిమిటెడ్ జీరో డిప్రిసియేషన్ క్లెయిమ్స్ కూడా ఆఫర్ చేసే పాలసీస్ అయితే నీకు ఖచ్చితంగా కనబడతాయి ఆ ఒక లింక్‌లో. ఒకవేళ నీ దగ్గర కాంప్రిహెన్సివ్ పాలసీ ప్లస్ జీరో డిప్రిసియేషన్ యాడ్ ఆన్ ఉంది. అయినా కూడా నువ్వు జరంత పైసలైతే కట్టాల్సి వస్తది. దేనికి అంటే కన్స్యూమబుల్స్‌కి. అసలు ఈ కన్స్యూమబుల్స్ ఎవర్రా నాయనా అని చూస్తేనైతే ఈ యొక్క కన్స్యూమబుల్స్‌ని రిపేర్ అయితే చేయలేం. ఖచ్చితంగా రీప్లేస్ చేయాల్సిందే. కన్స్యూమబుల్స్ అంటే పెద్దగా ఏం లేదు. పెద్దగా ఆలోచన ఏం అవసరం లేదు. ఆయిల్స్, మన రబ్బర్లు, నట్లు, బోల్ట్లు ఇవన్నీ కన్స్యూమబుల్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రంట్ బంపర్ ఉంటుంది కదా! దానికి కొంచెం వెనకనే నీకింత పెద్ద రేడియేటర్ కనబడుతది. గుద్దుకున్నావు, రేడియేటర్ డ్యామేజ్ అయింది. ఇన్సూరెన్స్ కంపెనీ నీకు రేడియేటర్‌ని అయితే మారుస్తది కానీ దాని లోపల ఉన్న ఏదైతే కూలెంట్ ఆయిల్ ఉంటదో ఆ ఒక్క కన్స్యూమబుల్‌ని ఈ యొక్క ఇన్సూరెన్స్ నీకు అస్సలు కవర్ చేయదు. అది కూడా నీకు కవర్ చేయాలి అనుకుంటేనైతే ఇంకొక యాడ్ ఆన్ ఉంది దీనికి. దాని పేరే కన్స్యూమబుల్స్ కవర్ యాడ్ ఆన్. నువ్వు ఎన్ని యాడ్ ఆన్స్ అయితే పెంచుకుంటా పోతావో నీ యొక్క ప్రీమియం ప్రైస్ అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావో దాని యొక్క ప్రైస్ కూడా అలాగా పెరుగుతా పోతుంది పైకి. మనం ఇప్పుడు ఒక వర్స్ట్ కేస్ సినారియో ఒకటి చిన్నగా డిస్కస్ చేద్దాం. ఇలాంటివి ఎప్పుడు ఎవరికి కావద్దని అయితే కోరుకుంటా. ఒకటి వచ్చేసి కార్‌కి ఘోరంగా మంటలు అంటుకుపోయి మంటల్లో మునిగిపోతుంది అది. ఇంకోటి వచ్చేసి అతి దారుణమైన యాక్సిడెంట్ అంటే దాన్ని రిపేర్ కూడా చేయలేం. ఇంకోటి వచ్చేసి కార్‌ని ఎవరో లేపుకపోయారు. ఐ మీన్ ఇట్ వాస్ స్టోలెన్. ఎవరో దాన్ని దొంగలించారు.
దొంగిలించిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇస్తావు, ఆయన దొరుకుతలేదు. మరి ఇలాంటి టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే నీకు ఒక లంసమ్ అమౌంట్ అయితే ఖచ్చితంగా సెటిల్ చేస్తుంది. దాన్ని వీళ్ళు బేసిక్గా పిలిచేది ఐడివి అని పిలుస్తారు. దాని ఫుల్ ఫామ్ ఏంది అని ఒకవేళ నువ్వు గూగుల్ చేస్తున్నైతే ఇన్షూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ అని పిలుస్తారు దాన్ని. అంటే దీనికి ఒకవేళ ఫార్ములా వైజ్లో కానీ దీన్ని ఒకవేళ నువ్వు చూడాలనుకుంటున్నైతే ఐడివి ఈజ్ ఈక్వల్స్ టు మ్యానుఫ్యాక్చరర్స్ లిస్టెడ్ ప్రైస్ మైనస్ డెప్రిసియేషన్ వాల్యూ. ఈ యొక్క డెప్రిసియేషన్ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారని చూస్తారంటే యాజ్ పర్ IRDAI అని ఒక సంస్థ అయితే ఉంది. దాని పేరే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఈ యొక్క ప్రైస్ని అయితే మనకి అందజేయడం అయితే జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి. ఒకవేళ నీ యొక్క కార్ ఇన్వాయిస్ వాల్యూ 10 లక్షలు అనుకుందాం, ఈ యొక్క ఐడివి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ 6 to 7 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కారు 5 years ఓల్డ్ అయిపోయింది, అంటే ఆల్రెడీ కొని 5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిన తర్వాత ఈ యొక్క ఇన్సూరెన్స్ కావాలనుకుంటే మనము కస్టమర్ అండ్ కంపెనీ కూర్చొని ఫ్రంట్ టు ఫ్రంట్ ఈ యొక్క ఐడివి వాల్యూ అయితే డిసైడ్ చేసుకోవచ్చు. సో దీని అర్థం ఏంటి అంటే ఒకవేళ నీ కార్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అనుకుందాం, సో దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒకవేళ కొత్త కార్ కొనాలి అనుకుంటే దానికి తగ్గట్ట పైసలు అయితే ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేయదు. ఒకవేళ నువ్వు కార్ ఏదైతే ప్రైస్కి కొన్నావో, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకో నీ కార్ కొన్నావు, సేమ్ ఎగ్జాక్ట్ అమౌంట్ నీకు కావాల్సిందే అనుకున్నప్పుడు దీనికి కూడా ఒక యాడ్ ఆన్ ఉంది. దాని పేరే రిటర్న్ టు ఇన్వాయిస్ RTI అనేది పిలుస్తాము. అది కూడా ఒక యాడ్ ఆన్ మనకి. సో దీనివల్ల ఏమైందంటే కార్ కంప్లీట్గా సత్యనాశ అయిపోయింది. కార్ ఇన్సూరెన్స్ కంపెనీకి లంసమ్ అమౌంట్ ఇవ్వాలి చూడు, ఈ యొక్క రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్ నీ దగ్గర ఉంటే నువ్వు ఆ రోజు ఎంతకైతే కొన్నావో ఇన్వాయిస్ వాల్యూ, సేమ్ ఇన్వాయిస్ వాల్యూ అయితే నీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ యాడ్ ఆన్. కాకపోతే కొన్ని కంపెనీస్ మాత్రం ఎలా పే చేస్తాయంటే ఈరోజు దాని యొక్క నువ్వు ఏదైతే కారు మోడల్ కొంటావో దాని యొక్క వాల్యూ ఎంత ఉందో అంత పైసలు అయితే మనకి కడతారు. సో ఇవన్నీ మనకి తెలవాలనుకుంటే సింపుల్గా వాళ్ళ యొక్క పాలసీ డాక్యుమెంట్ క్లియర్గా వాళ్ళ పేపర్ని ముందు ఇచ్చినప్పుడు చదువుకోవాలి ఈ యొక్క యాడ్ ఆన్స్ తీసుకుంటారు. అండ్ ఈ యొక్క రిటర్న్ టు ఇన్వాయిస్ ఏదైతే యాడ్ ఆన్ ఉందో ఇది మనకి బేసికల్గా 3 to 5 years ఓల్డ్ కార్స్ వరకే వస్తుంది. అండ్ ఇది ఒకవేళ యాడ్ ఆన్ నీ కార్కి అప్లై అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ ఒక లింక్ నొక్కేసి నువ్వైతే ఈ యొక్క యాడ్ ఆన్ అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు తెలుగులోనే ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నైతే నువ్వు ఒక కాల్ బ్యాక్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు నీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి ఆ లింక్ నుంచి. మీరందరూ NCB వినే ఉంటారు, దాని పేరు ఏం లేదు, నో క్లెయిమ్ బోనస్ అని పిలుస్తారు అనమాట. అంటే బేసికల్గా నువ్వు ఒకవేళ నీ యొక్క ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇయర్ వాడలేదు అనుకో, సెకండ్ ఇయర్ నువ్వు ప్రీమియం తీసుకుంటున్నప్పుడు దీని యొక్క పర్సెంటేజ్ 20% అయితే తగ్గడం జరుగుతుంది. అట్లాగే తగ్గుకుంటూ 50% కూడా తగ్గే ఛాన్స్ ఉంటే ఒకవేళ నువ్వు కాన్సిక్యూటివ్గా అంటే కంటిన్యూస్గా 5 years అసలు ఇన్సూరెన్స్ అప్లై చేసుకోకపోతే అంటే యూజ్ చేసుకోకపోతే ఈ యొక్క NCB ఏదైతే నో క్లెయిమ్ బోనస్ ఉందో దీన్ని నువ్వు నీ యొక్క కొత్త కార్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒకవేళ నువ్వు కానీ సేమ్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుంటున్నావు. కాకపోతే ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకో, ఒక్క క్లెయిమ్ చేసిన ఈ యొక్క నో క్లెయిమ్ బోనస్ అనేది గంగ పాలు, అంటే మళ్ళీ మనకు అసలు పనే చేయదు. లేదు అట్లా అవ్వకూడదు, నాకు కావాల్సింది ఒకసారి వాడినా నేను అనుకుంటే దానికి కూడా యాడ్ ఆన్ ఉంది. దాని పేరే NCB ప్రొటెక్షన్ యాడ్ ఆన్. ఆ యాడ్ ఆన్ తీసుకుంటే నీ యొక్క NCB అలా తీసుకెళ్ళి ముందు కార్ కూడా ఇచ్చుకోవచ్చు ఒకవేళ నువ్వు ఆల్రెడీ క్లెయిమ్ చేసి ఉన్నావు. బాగా గుర్తుపెట్టుకో, ఈ యొక్క NCB దేనికి అప్లై అవుతుంది అని చూస్తున్నైతే ఇది ఓన్లీ ఓన్ డ్యామేజ్ పోర్షన్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్కి మాత్రమే అప్లై అవుతుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి అయితే ఖచ్చితంగా అప్లై కాదు. ఇంకొక బాగా యూస్ఫుల్ అయ్యే యాడ్ అని ఒకటి చెప్తా, దాని పేరే 24/7 రోడ్ అసిస్టెన్స్. బేసిక్గా నువ్వు ఫుల్ కవర్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక 1500 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది టోయింగ్కి. ఆబ్వియస్లీ దానికంటే చాలా ఎక్కువ అవుతుంది. అసలు ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో బాగా వర్కౌట్ అవుతుంది అంటే నీ యొక్క కారు సడన్గా ఆగిపోవడం, బ్రేక్ డౌన్ అవ్వడం, లేకపోతే మొత్తం టైర్లు ఫ్లాట్ అయిపోవడం, దబేలను రివర్స్ పడిపోవడం, ఇలాంటి టైంలో చాలా ఇన్కన్వీనియన్స్ పిచ్చెక్కిపోతూ ఉంటుంది మనకి. అండ్ మెయిన్గా ఏం చెప్పాలంటే ఈ ఫుల్ కవర్ తీసుకున్నప్పుడు ఏదైతే వీళ్ళు 1500 రూపీస్ టోయింగ్ ఛార్జెస్ ఇస్తారో అది ఖచ్చితంగా పెరగబోతుంది. ఎందుకంటే టోయింగ్ అనేది మనకి డిస్టెన్స్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక 10-15 వేలు కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఒకవేళ నువ్వు యొక్క యాడ్ ఆన్ పెట్టుకుంటానైతే ఎంతైతే ఖర్చు అవుతుందో అది మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకుంటుంది, మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. సో ఈ యొక్క 24/7 రోడ్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ ఏదైతే ఉందో మనకి దగ్గర 10-15 వేలు వరకు కూడా సేవ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ప్రొటెక్షన్ కవర్. బేసికల్గా ఇది వేరెవరికి బాగా పనికి వస్తుంది అంటే మన యొక్క నువ్వు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ తీసుకుంటావో ఫుల్ కవర్ ఆర్ బంపర్ టు బంపర్, ఎప్పుడైతే నీ యొక్క ఇంజన్ డ్యామేజ్ అవుతుందో ఆయిల్ లీకేజ్ వల్ల లేకపోతే ఇంజన్ లోపలికి వాటర్ ఎంటర్ అయ్యి, సో అలాంటి టైమ్స్లో ఈ యొక్క కవర్ బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నార్మల్ ఇన్సూరెన్స్ ఇది కవర్ చేయదు, ఇది కూడా యాడ్ ఆన్ తీసుకోవాల్సిందే. కాకపోతే ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నాక కూడా నువ్వు కానీ రెక్లెస్గా కావాలని వాటర్లోకి వెళ్ళి
ఒక మంచి ఐడియాతో కార్‌ని డ్యామేజ్ చేస్తే అప్పుడు కూడా ఈ యొక్క ఏదైతే యాడ్ ఆన్ ఉందో అది అసలు రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకొక కవర్ కూడా ఉంది. కీ అండ్ లాక్ రిప్లేస్‌మెంట్ యాడ్ ఆన్ అని పిలుస్తారు. సో, బేసికల్‌గా మన యొక్క కార్ యొక్క ఏదైతే కీ స్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయో మనం ఇట్లా పెట్టి ఇట్లా అనడం, లేకపోతే ఇట్లా నొక్కడం, ఎఫ్ఓబీస్ ఇవన్నీ ఏవైతే కీ సిస్టమ్స్ ఉన్నాయో వీటిలను కూడా కవర్ చేస్తది ఈ యొక్క యాడ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసి బాగా ఇంట్రెస్టింగ్ డైలీ అలవెన్స్ కవర్. ఫర్ ఎగ్జాంపుల్ నీ కార్ డ్యామేజ్ అయ్యి వర్క్‌షాప్‌లో ఉంది. ఈ కవర్ ఉంటేనే ఏందంటే ఈ యాడ్ ఆన్ ఉంటే ఐదర్ వాళ్ళు నీకు వేరే కార్ ప్రొవైడ్ చేయడం జరుగుతది, లేదా ఆన్ ఎవ్రీడే బేసిస్ నీకు పలానా అమౌంట్ అనేది ఇయ్యడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కార్స్ రిపేర్‌కెళ్ళి అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో, ఆ టైంలో మనకి ఒక కార్ అయినా ఉండాలి, లేకపోతే పైసలైనా కావాలి ట్రావెల్ చేయడానికి. సో, ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్స్ మనకి ఈ యొక్క యాడ్ ఆన్‌లో అయితే దొరికేస్తాయి. దీంతో పాటు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ అప్ టు 15 lakhs టు ద ఓనర్ అండ్ దిస్ ఈస్ మ్యాండేటరీ బై ద లా. సో, ఇది తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఒకవేళ ఓనర్ గానీ, డ్రైవర్ గానీ చనిపోవడం జరిగినా, లేకపోతే బాగా సఫర్ అయ్యి డిజబిలిటీకి గురైనా కూడా ఆ ఒక ఏదైతే అమౌంట్ ఉంటుందో 15 lakhs వరకు ఆ ఒక అమౌంట్ వాళ్ళ యొక్క నామినీకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. నువ్వు ఒకవేళ ఒక డ్రైవర్‌ని హైర్ చేసుకొని ఆయనకు సాలరీ ఇచ్చుకొని పెట్టుకున్నావనుకో, నువ్వు ఇది కూడా తీసుకోవచ్చు. దాని పేరేందంటే పెయిడ్ డ్రైవర్ కవర్ టు ప్రొటెక్ట్ దెమ్ యాజ్ వెల్. వాళ్ళని కూడా కాపాడాలనుకుంటే నువ్వు ఈ యొక్క పెయిడ్ డ్రైవర్ కవర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కాకుండా ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ప్లాన్ అయితే ఉంది. దాని పేరే పే యాజ్ యూ డ్రైవ్ అన్నమాట. సో, బేసిక్ ఇది ఏంటంటే నీ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రైస్ ఉంటుందో ఆ ఒక ప్రీమియం ప్రైస్ నువ్వు నెలకి తిరిగే కిలోమీటర్స్ బట్టి కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్‌గా ఎవరికి వర్కౌట్ అయిద్దంటే మల్టిపుల్ కార్స్ మెయింటైన్ చేస్తుంటారు చూడు. సో, వాళ్ళ కార్స్ పెద్దగా ఏం తిరగవు. కాకపోతే కట్టాల్సిందేమో బోలెడ్ అంత ఉంటుంది. దాని బదులు ఈ యొక్క పే యాజ్ యూ డ్రైవ్ ఆప్షన్ తీసుకుంటున్నయితే నీ యొక్క కిలోమీటర్స్ తగ్గట్టు దాని యొక్క ప్రీమియం ప్రైస్ అయితే ఉంటుంది. ఆబ్వియస్‌లీ చాలా తక్కువనే ఉంటుంది. ఆ ఒక ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. లేదంటే ఒకవేళ నువ్వు ఏదైతే కిలోమీటర్స్ డిసైడ్ చేసినావో 500 తిరుగుతా, 1000 తిరుగుతా, దానికంటే తక్కువ తిరిగినావనుకో ఆ ఒక్క రిమైనింగ్ కిలోమీటర్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఫార్వర్డ్ అయిపోయి నీ యొక్క ప్రీమియం ప్రైస్ ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ యొక్క లాంగ్ యూట్యూబ్ వీడియో చూసాక మనం ఒక స్మాల్ స్టేట్మెంట్‌కి వద్దాం. బేసిక్‌గా ఎండింగ్ ఎట్లా ఉండాలంటే క్లియర్‌గా చెప్తా. ఇన్సూరెన్స్ మనకి 3 రకాలు. ఒకటొచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఒకటొచ్చేసి స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్, ఇంకోటొచ్చేసి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ కవర్. సో, ఫుల్ కవర్ తీసుకుంటేనైతే నీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్లస్ ఓన్ డ్యామేజ్ అయితే కవర్ అవుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకో ఓన్లీ ఆఫ్టర్ డెప్రిసియేషన్. ఒకవేళ నువ్వు కానీ ఈ యొక్క దానికి నిల్ డెప్రిసియేషన్ యాడ్ ఆన్ తీసుకుంటే అప్పుడు మాత్రమే ఆ ఒక ఇన్సూరెన్స్ బంపర్ టు బంపర్ అయితే ఖచ్చితంగా అప్గ్రేడ్ అవుతుంది. కాబట్టి అక్కడ డెప్రిసియేషన్ అనే ఏదైతే ఆస్పెక్ట్ ఉందో అది యాడ్ కూడా కాదు. సో, నీకు ఫుల్ టు ఫుల్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ నీకు కన్స్యూమబుల్స్‌కి ఏవైతే ప్రైస్ అవుతుందో ఆ పైసలు కూడా నీకు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయాలనుకుంటున్నావు అనుకో, లేదు నెక్స్ట్ వచ్చేసి మన ఇంజిన్‌లో డ్యామేజ్ అయింది దానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ నీకు పే చేయాలనుకుంటున్నావు. ఇంకోటి వచ్చేసి కార్ ఎవరో లేపుకపోయారు, అది దొరుకుతలేదు, లేకపోతే డ్యామేజ్ అయిపోయింది, కాలిపోయింది. కాకపోతే నేను కార్ ఏ ప్రైస్‌కి అయితే కొన్నానో అదే ప్రైస్‌లో అదే అమౌంట్ నీకు వేయాలి అనుకుంటున్నావు అనుకో, వీటికి సెపరేట్ యాడ్ ఆన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మన కన్స్యూమబుల్స్‌కి కన్స్యూమబుల్ యాడ్ ఆన్, ఇంజిన్‌కి అయితే ఇంజిన్ యాడ్ ఆన్, అండ్ మన ఏదైతే ఈ యొక్క కార్ పోవడము, కాలిపోవడం వీటికి ఏదైతే ఉందో రిటర్న్ టు ఇన్వాయిస్ యాడ్ ఆన్. సో, ఇలాంటి ఎక్సెట్రాలో యాడ్ ఆన్స్ బోల్డ్ అని అయితే ఉంటాయి. సో, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఫుల్ కవర్ తీసుకుంటావో అస్సలు ఒక ఏమంటారు దాన్ని, ఒక ఆశలో ఉండకు. ఏమైనా అయినా కార్‌కి మొత్తం ఆడే చూసుకుంటారని అస్సలు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకోదు. అన్‌లెస్ అండ్ అంటిల్ నువ్వు కూర్చొని ఈ యొక్క యాడ్ ఆన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నువ్వు ఫుల్ కవర్ తీసుకున్నట్టు. ఎందుకంటే ఫుల్ కవర్ వరకే. దాని తర్వాత యాడ్ ఆన్సే. ఖచ్చితంగా యాడ్ ఆన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఒకవేళ నీ పాకెట్‌కెళ్ళి రూపాయి కూడా తీయొద్దు అనుకుంటే. నువ్వు ఒకవేళ ఇవన్నీ చెక్ చేయాలనుకుంటేనైతే మన యొక్క డిస్క్రిప్షన్‌లో దాని యొక్క లింక్ ఉంది. లేకపోతే కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంది. లేదా ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్‌ని గాని నువ్వు స్కాన్ చేస్తేనైతే నీకు ఈ బోలెడన్ని కంపెనీస్ ఏవైతే ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయో, వాటి యొక్క ప్రైజెస్ ఉన్నాయో అవన్నీ నేను ఒకసారి చెక్అవుట్ చేసుకొని బెస్ట్ ఇన్సూరెన్స్ విత్ ద బెస్ట్ ప్రైస్ అండ్ గుడ్ యాడ్ ఆన్స్ తీసుకుంటామని నేనైతే నమ్ముతున్నాను. ఒకవేళ నీకు కానీ ఈ యొక్క బ్యూటిఫుల్ వీడియో నా ఒక బ్యూటిఫుల్ వాయిస్‌తో నీకు గాని నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి. అండ్ నీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఖచ్చితంగా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి.